2026 ఏప్రిల్ 27వ తారీఖు షిల్లాంగ్ కోర్ట్ రాజా రఘువంశీ కేసులో ప్రథమ ముద్దాయి అయిన సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేయడం పట్ల రాజా రఘువంశీ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ తీవ్ర ఆగ్రహావేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మేఘాలయ పోలీసులు కోర్టులో సమర్పించిన 790 పేజీల ఛార్జ్షీట్ ఎంతోమంది సాక్షులు సోనంని దోషి అని హంతకురాలని ఎలుగెత్తి గొంతెత్తి చాటుతూ ఉంటే కోర్టు సోనంకి ఎలా బెయిల్ మంజూరు చేసిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. రాజా రఘువంశీకి సోనం రఘువంశీకి 2025 అంటే గత సంవత్సరం మే 11వ తారీఖు అంటే ఇదే నెలలో పెళ్ళైంది. మే 20వ తారీఖు ఇద్దరు కలిసి హనీమూన్ జరపడం కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాక్తో కలిసి ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకుని తన భర్త రాజా రఘువంశీని అత్యంత దారుణంగా హత్య చేయించింది. తర్వాత జూన్ 9వ తారీఖున పోలీసులు సోనంని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నేను గతంలో వీడియో చేశాను. అందులో ఈ మర్డర్ ఎలా జరిగింది ఏంటనేది చాలా వివరంగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా నా హోమ్ పేజీలోకి వెళ్ళి ఆ వీడియోని చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజా రఘువంశీ కేసులో సోనంకి బెయిల్ ఎలా మంజూరైంది, పోలీసులు చేసిన తప్పులేంటి, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలేంటి, కోర్టు ఏ తప్పుల్ని ఎత్తి చూపించింది అన్నది సరళమైన భాషలో ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ముందుగా షిల్లాంగ్ కోర్ట్ పోలీసులు అరెస్టు సమయంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపించింది. అరెస్ట్ మెమోలో పోలీసులు సరైన కారణాలు సోనంకి చూపించలేదు. అరెస్ట్ మెమోలో ఉండాల్సిన బాక్సులన్నీ ఖాళీగా ఉన్నాయి, దేని మీద కూడా టిక్ పెట్టలేదు, అంటే అన్నీ ఎంటీగా ఉన్నాయి. ఇది పోలీసులు చేసిన మొదటి తప్పు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘించడం కిందకి వస్తుందని కోర్టు చెప్పింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 22(1)లో ఏముందో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. అరెస్టు చేసిన వెంటనే దానికి గల కారణాలు తెలియజేయాలి. అరెస్టు చేసిన వెంటనే ఎందుకు అరెస్టు చేస్తున్నామో అన్నది, దానికి స్పష్టమైన కారణాలు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి తెలియజేయాలి. కేవలం సెక్షన్ నంబర్ చెప్పడమే సరిపోదు, అసలైన వాస్తవాలు తెలియజేయాలి. అలాగే అరెస్టు చేసిన వెంటనే 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. అంతేకాకుండా తనకి లాయర్ని నియమించుకునే అవకాశం, రక్షణ కల్పించాలి. కానీ ఇవేమీ సోనం కేసులో జరగలేదు. పోలీసులు అరెస్ట్ మెమోలో ఇవేమీ పొందుపరచలేదు. అరెస్టుకు గల కారణాలు సోనంకి తెలియజేయలేదు. అంటే సోనంకి తనని ఎందుకు పోలీసులు అరెస్టు చేస్తున్నారో దానికి గల కారణాలు ఏంటి, తన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి అనేది సోనంకి అరెస్ట్ సమయంలో తెలియదు. ఇది పోలీసులు చేసిన తప్పు. అలాగే సోనంకి లాయర్ని నియమించుకునే అవకాశం కల్పించలేదు. ఒకవేళ సోనంకి లాయర్ని నియమించుకునే అవకాశం అప్పుడే కల్పించి ఉంటే ఆ లాయర్ అసలు అరెస్ట్ మెమోలో ఏమేమి ఉన్నాయి అవన్నీ చెక్ చేసేవాడు, ఈ లోపాలు అప్పుడే ఎత్తి చూపించేవాడు, ఇదంతా జరిగి ఉండేది కాదు. కానీ సోనంకి లాయర్ని నియమించుకునే అవకాశం కల్పించలేదు. ఇదంతా ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘించడం కిందకు వస్తుంది. ఎప్పుడైతే ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘించారో బెయిల్ పొందడానికి అర్హులని షిల్లాంగ్ కోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు చెప్పేటప్పుడు షిల్లాంగ్ కోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని ఓటంకిస్తూ చెప్పింది. సుప్రీంకోర్టు కూడా స్వయంగా ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘిస్తే బెయిల్ పొందడానికి అర్హులవుతారు. అది ఎటువంటి కేసైనా సరే, ఎంతటి బ్రూతల్ కేసైనా, మర్డర్ కేసైనా ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘిస్తే బెయిల్ పొందడానికి అర్హులని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఇక్కడ షిల్లాంగ్ కోర్టు కూడా తన తీర్పులో బెయిల్ ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఓటంకించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎంత ఫ్రీడమ్ కల్పించిందో, అలాగే బాధితులకి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ కవచంగా ఈ ఆర్టికల్ 22(1) ఉంది. దీన్ని చాలా ముందు భాగంలో ఫస్ట్ ప్లేస్లో ఉంచారు. ఇది ఒక విధంగా పౌరులకి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇదన్నీ పేపర్లలో ఉంటాయి, కానీ టైం వచ్చినప్పుడు దాని పవర్ ఏంటన్నది చూపిస్తుంది. ఇప్పుడు సోనం విషయంలో కూడా ఈ ఆర్టికల్ 22(1) ఒక పవర్ఫుల్గా పనిచేసింది. సోనం పాలిట వరంగా మారింది. అలాగే పోలీసులు అరెస్టు మెమోలో భారత న్యాయ సంహిత BNS సెక్షన్ 1031, ఇది మర్డర్ సెక్షన్, ఈ 1031 సెక్షన్కి బదులు 4031 అని రాశారు. అసలు 4031 అన్నది భారత న్యాయ సంహిత ఉనికిలోనే లేదు. IPS సెక్షన్లో ఉంది, కానీ ఇది ఒక చిన్న కేసు.
ఒకరి ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకోవడం కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది మర్డర్ కేస్. 1031 రాయడానికి బదులు 4031 అని రాశారు. పోలీసులు కోర్టులో ఇది చిన్న క్లరికల్ ఎర్రర్, టైపింగ్ మిస్టేక్, దీన్ని పరిగణలోకి తీసుకుని సోనంకి బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదని వాదించింది. కానీ పోలీసులు ఒక్క డాక్యుమెంట్లో ఈ తప్పు చేయలేదు. ప్రతి డాక్యుమెంట్లో కూడా ఈ తప్పు రిపీట్ అయింది. అరెస్ట్ మెమోలో, ఇన్స్పెక్షన్ మెమోలో, ఇంటిమేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, అలాగే కేసు డైరీ, ప్రతి దాంట్లో కూడా ఈ 4031 అన్నది రిపీట్ అయింది. అంటే ఒక దాంట్లో చేసిన తప్పుని కాపీ పేస్ట్ చేసి ప్రతి డాక్యుమెంట్లో ఇదే విధంగా చేశారు. మీరు ఇది క్లరికల్ ఎర్రర్, టైపింగ్ మిస్టేక్ అని చాలా ఈజీగా చెప్తున్నారు. ఇది క్లరికల్ ఎర్రర్ కాదు, ఇది చాలా పెద్ద తప్పు. ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘించని కిందకి వస్తుంది. అందుకే సోనంకి బెయిల్ మంజూరు చేస్తున్నామని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే అరెస్ట్ మెమోలో అన్ని బాక్సులు కూడా టిక్ పెట్టి లేవు, అన్ని బ్లాంక్గా ఉన్నాయి. అరెస్ట్ మెమోలో అరెస్టుకు గల కారణాలు, సెక్షన్లు ఇవన్నీ పొందుపరచాలి. కానీ పోలీసులు అతి తెలివితేటల వల్ల లేకపోతే మరేదో కారణం వల్ల అవేమీ చేయకుండా అన్ని బ్లాంక్గా ఉంచేశారు. ఇక్కడ సోనం రఘువంశీ జూన్ 9వ తారీఖు 2025 సంవత్సరంలో యూపీలోని గాజీపూర్లో అరెస్ట్ అయింది. ఇక్కడ యూపీ పోలీసులది తప్పని చాలా మీడియా సంస్థలు, సోషల్ మీడియా అంటున్నారు. కానీ ఇక్కడ యూపీ పోలీసులు కేవలం సోనంని మేఘాలయ పోలీసులకి అప్పగించడంలో సహాయం చేశారు అంతే. మిగతా పేపర్ వర్క్ అంతా మేఘాలయ పోలీసులే చేశారు. అరెస్ట్ మెమో, ఇన్స్పెక్షన్ మెమో, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, అలాగే కేస్ డైరీ, అలాగే ఛార్జ్షీట్, ఈ మొత్తం అంతా కూడా మేఘాలయ పోలీసులే చేశారు. కాబట్టి మేఘాలయ పోలీసులది తప్పుంది తప్పితే ఇక్కడ యూపీ పోలీసులది తప్పు అన్నది లేదనేది చాలా స్పష్టంగా షిల్లాంగ్ కోర్టు పేర్కొంది. పోలీసులు చేసిన ఈ చిన్న తప్పు సోనం పాలిట వరంగా మారింది. ఇప్పుడు ఈ బెయిల్ని సుప్రీంకోర్టులు కూడా ఛాలెంజ్ చేయలేదు. ఇక్కడ రాజా రఘువంశీ తల్లిదండ్రులు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామంటున్నారు. కానీ లాభం లేదు. సుప్రీంకోర్టులో చేసినా కూడా లాభం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే స్వయంగా ఆర్టికల్ 22(1)ని ఉల్లంఘిస్తే బెయిల్ పొందడానికి అర్హులవుతారని చాలా స్పష్టంగా పేర్కొంది. మరి సోనం రఘువంశీ బెయిల్ పొందింది అంటే మెరిట్ ఆధారంగా పొందలేదు. కేవలం టెక్నికల్ లోపాల వల్ల సోనంకి బెయిల్ లభించింది అంతే తప్పితే కేసు కోర్టులో నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ సోనం కూడా కోర్టులో హాజరు కావాల్సిందే. ఇక్కడ షిల్లాంగ్ కోర్టు కూడా షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది. 50,000 పూచికత్తుని సోనం కోర్టుకి చెల్లించాలి. అలాగే 2 షూరిటీలతో కూడిన 50,000 రూపాయలని చెల్లించి వాళ్ళిద్దరు షూరిటీ పెట్టాలి. అలాగే సోనం కోర్టు అనుమతి లేనిదే మేఘాలయ కావచ్చు, షిల్లాంగ్ వదిలి వెళ్ళకూడదు. అలాగే సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ, సాక్షుల్ని బెదిరించడం కానీ ఇవేమీ చేయకూడదు. సోనం ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. ఈ షరతులలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. సోనంని తమ ఇంటికి తీసుకువెళ్ళమని సోనం కుటుంబ సభ్యులు అంటున్నారు. మరి సోనం షిల్లాంగ్లో, ఆ మేఘాలయలో ఎక్కడ ఉంటుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇక్కడ రాజా రఘువంశీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోర్టు జస్ట్ క్లరికల్ ఎర్రర్ని పరిగణనలు తీసుకుని సోనంకి బెయిల్ ఇవ్వడం సమంజసం కాదు అంటుంది. కానీ ఇక్కడ కోర్టు మాత్రం రూల్స్ని ఉల్లంఘిస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ చేసే సమయంలో బేసిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎవరైనా అరెస్ట్ చేయడానికి వెళితే వాళ్ళకి తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, ఏ సెక్షన్ని నమోదు చేశారు అన్నది చాలా స్పష్టంగా, క్లియర్గా వాస్తవాలన్నీ తెలియజేయాలి. అదేవిధంగా అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. అలాగే వాళ్ళకి లాయర్ని నియమించుకునే హక్కు, వాళ్ళ రక్షణ కోసం లాయర్తో మాట్లాడే హక్కు వాళ్ళకి ఉంటుంది. అది భారత రాజ్యాంగం ఆర్టికల్ 22(1) కల్పించింది. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ పొందడానికి అర్హులు, అది ఎటువంటి పెద్ద కేసు అయినా సరే. మరి ఇక్కడ సోనం బెయిల్ పొందినంత మాత్రం చేత నిర్దోషి అని మనం భావించవచ్చా అంటే అదేమీ కాదు. కేవలం టెక్నికల్ ఎర్రర్స్ వల్ల సోనంకి బెయిల్ లభించింది. సోనం తన కేసుకి హాజరవుతూ ఉండాల్సిందే. ఇప్పటికైనా పోలీసులు తాము చేసిన తప్పులు ఇవన్నీ గుర్తించి తాము ఇప్పటికే సేకరించిన 790 పేజీల ఛార్జ్షీట్ కావచ్చు, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ కోర్టులో అత్యంత పగడ్బందీగా జాగ్రత్తగా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నిందితులకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఇక్కడ మేఘాలయ పోలీసులు కూడా
ఎంతో కష్టపడ్డారు ఈ కేసును సాల్వ్ చేయడం కోసం. దానికి సంబంధించిన వివరాలు నా గత వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. మేఘాలయ పోలీసులతో పాటు మేఘాలయ ప్రజలు కూడా పోలీసులకి తమ సహాయ సహకారాలు అందించారు. మేఘాలయ పోలీసులు ఆ కొండ ప్రాంతంలో లోయలో వర్షాలు సైతం లెక్క చేయకుండా ఎంతో కష్టపడి రాజా రఘువంశీ డెడ్ బాడీని వెలికి తీశారు. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సులు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు, కాల్ డేటాలు ఇవన్నీ సేకరించారు. మరి వీటినన్నింటినీ ఇప్పటికైనా పగడ్బందీగా కోర్టులో ప్రవేశపెడితే నిందితులకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఈ చిన్ని లోపాలు నిందితులకి ఒక అదృష్టంగా వరంగా కాకూడదు. ఎందుకంటే ఇక్కడ సోనం విషయంలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ సోనం పాలిట వరంగా పారాయి. వీటినన్నింటినీ నిందితులు అరే ఈ టెక్నికల్ ఎవిడెన్సులు, ఈ లోపాలు ఇవన్నీ మనం కూడా ఉపయోగించుకుందామంటే చాలా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి పోలీసులు అరెస్టు చేసే టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తమ సొంత తెలివితేటల్ని పక్కన పెట్టి రూల్స్, రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో దానికి అనుగుణంగా దాని ప్రకారంగా వెళ్ళి అరెస్ట్ చేస్తే ఇటువంటి తప్పులు జరిగే ఆస్కారం ఉండదు. కాబట్టి రాజా రఘువంశీకి న్యాయం జరగాలని నిందితులు అయిన సోనం రఘువంశీ, బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్, అలాగే ముగ్గురు కిరాయి హంతకులు వీళ్ళందరికీ అత్యంత కఠినమైన శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే నిందితులు మళ్ళీ ఇటువంటి క్రైమ్ చేయడానికి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉండాలి. మరి అటువంటి శిక్ష పడుతుందని మనందరము ఆశిద్దాం. నేను మొన్న ఒక వీడియో చేశాను. జితు ముండా తన అక్క డెడ్ బాడీని తీసుకుని బ్యాంకుకు వెళ్ళాడు. తన అక్క బ్యాంకు ఖాతాలో ఉన్న 19,300 రూపాయలు తీసుకోవడం కోసం బ్యాంకు వాళ్ళు చెప్పినట్టుగానే తన అక్క డెడ్ బాడీని సమాధి తవ్వి బ్యాంకుకి తీసుకెళ్లిన ఆ సంఘటన గురించి నేను వీడియో చేశాను, పెట్టాను. కానీ ఇక్కడ కూడా టెక్నికల్ ఎర్రర్ జరిగింది. నేను ఎడిట్ చేయని వీడియోని అప్లోడ్ చేశాను, కానీ చూసుకోలేదు. చాలామంది కామెంట్లు చేశారు. నేను చూసుకునేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతోమంది అప్పటికే ఆ వీడియో చూశారు. నేను ఇదేంటా ఏం జరిగింది అని చాలామంది, కొంతమంది సబ్స్క్రైబర్లు ఆ వీడియో చూసి సారీ ఎడిటింగ్ చేయలేదు మళ్ళీ అప్లోడ్ చేయడం చెప్పడంతో అప్పుడు చూసుకుంటే జరిగిన పొరపాటు తెలిసిందే. నేను వెంటనే అది డిలీట్ చేశాను. ఎడిట్ చేసిన వీడియోని నేను మళ్ళీ అప్లోడ్ చేశాను. చాలా తక్కువ మంది చూస్తున్నారు. అది ఆ వీడియోలో నేను పిక్స్ అలాగే వీడియోలు వీటి అన్నిటిని పెట్టి ఎడిట్ చేసిన వీడియోని అప్లోడ్ చేశాను. అది కూడా మీరు చూడండి. అలాగే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రెడ్డి ఏ విధంగా చనిపోయాడు, అతడి భార్య రేణుక ఎంతమందితో సంబంధం పెట్టుకుంది, ఆ సంఘటనకు సంబంధించిన వీడియో చేయమని చాలామంది నాకు మెయిల్ చేశారు. బహుశా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. అలాగే ఈరోజు చెప్పిన రాజా రఘువంశీ కేసులో సోనంకి బెయిల్ దొరకడం పట్ల మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ హర్షవర్ధన్ signing off.